ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1974 మార్చి 18వ తేదీన బీహార్ గవర్నర్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడానికి వచ్చే సమయంలో బీహార్ అసెంబ్లీని ఘెరావ్ చేయాలని ఛాత్ర సంఘర్ష సమితి తీర్మానించింది. ఆ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ ముందు 10,000 మంది విద్యార్థులు గుమికూడినారు. మంత్రులు, శాసనసభ్యులు లోనికి పోకుండా చేయటం వారి ఉద్దేశం. అయితే అనుకోకుండా అక్కడ ఒక సంఘటన జరిగింది. శాసనసభా భవనం రక్షణ ఉద్యోగులు ఏ కారణం వల్లనో కానీ శాసనసభ్యులపై చేయి చేసుకున్నారు. అప్పుడు ఆ సిబ్బందిపై కాల్పులు జరపవలసి వచ్చింది. బయటి గుంపులో కొందరు దుండగులు ప్రవేశించి శాసనసభ కార్యదర్శి విశ్వనాథ మిత్ర ఇంటికి నిప్పంటించారు. ఆ రోజు పాట్నాలో దుండగుల హింసాకాండ జరిగింది. పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, సిఐడి ఆఫీస్, టూరిస్ట్ శాఖ, మాజీ విద్యాశాఖ మంత్రి ఇల్లు తగలబెట్టడం జరిగింది. వివిధ ప్రదేశాలలో పోలీసులు జరిపిన కాల్పుల ఫలితంగా 3 మరణించినారు, 15 మంది గాయపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించే పత్రికలు, సర్చ్ లైట్, ప్రదీప్లు తగలపెట్టబడినవి. అనారోగ్యంగా ఉన్న జయప్రకాష్ 18 మార్చి నాడు పాట్నాలో జరిగిన ఈ విషాద సంఘటనలకు చాలా బాధపడ్డారు. దహనాలు, హింసాకాండ ప్రభుత్వ కవ్వింపు చర్యలా లేక ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణ లోపమా అని ఆయన ప్రశ్నించారు. పరిపాలనలో ఇటువంటి లోపం జరిగి ప్రజా జీవితానికి విఘాతం కలిగిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయవలసి వస్తుందని ఆయన ప్రకటించారు. గుజరాత్ మాదిరిగానే ఇక్కడ అసెంబ్లీని రద్దు చేసి మంత్రివర్గం రాజీనామా చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి అని జేపీ విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థులంతా 1 సంవత్సరం కళాశాలలు వదిలివేసి గ్రామాలకు పోయి ప్రజాశక్తిని కూడగట్టి ప్రజలలో నూతన చైతన్యాన్ని కలిగించడానికి కృషి చేసినట్లయితే ఈ ఉద్యమం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ అసెంబ్లీలు రద్దు చేసి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టి గుజరాత్ మాదిరిగా ప్రయోజన శూన్యమైన పరిస్థితి కలిగించడం వల్ల ఏమిటి లాభం అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు ఆయన సూచనను అంగీకరించారు. లోకశక్తి నిర్మాణానికి కృషి చేయగలమని వాగ్దానం చేశారు. అప్పుడు జయప్రకాష్ శాసనసభను రద్దు చేసేందుకు గపూర్ మంత్రివర్గం రాజీనామా చేయవలనని ప్రకటించారు. ఇలా జయప్రకాష్ విద్యార్థుల ఉద్యమంలోకి ప్రవేశించడం జరిగింది. విద్యార్థుల కోర్కెలు మన్నించకపోగా బీహార్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. ఎంతోమంది సర్వోదయ, శాంతిసేన, విద్యార్థి కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వెంటనే జయప్రకాష్ ఒక ప్రకటన చేస్తూ శాంతియుతంగా, మౌనంగా విద్యార్థులు తీయదలిచిన ఊరేగింపుకు ప్రభుత్వం అనుమతించలేదు. ఎందరో యువకులను, గాంధేయ నిర్మాణ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. ప్రభుత్వం ఈ హింసాచర్యలకు పాల్పడకుండా ఉంటే బాగుండేది. ముందు వేసుకున్న పథకం ప్రకారం కొందరు గుండాలు హింసాయుత చర్యలకు పాల్పడినారు. ఎవరు గూండాలు, ఎవరు నేరస్తులు అనేది ప్రభుత్వం తెలుసుకోకుండా తన అధికారాన్ని దుర్వినియోగపరచడం విచారకరం. 18 మార్చి నాడు జరిగిన హింసాకాండలో అనేక మంది ప్రజలు, దారిన పోతున్న అమాయకులతో సహా అనేకులు తుపాకీ గుండ్లు తగిలి గాయపడ్డారు. కొందరు మీతి చెందినారు. ఇది చాలా విషాదకరమైన సంఘటన. ప్రభుత్వం ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలి. అవినీతి పరులు, లంచగొండులు అయిన మంత్రులను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలి. బ్లాక్ మార్కెటీలను, అధిక లాభాలు ఆర్జించేవారిని, ఆహార ధాన్యాలు నిల్వ చేసేవారిని నిర్బంధించవలెను. ఆకలితో అలమటిస్తున్న లక్షలాది ప్రజలకు తిండి, బట్ట సమకూర్చడం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం నేటి ప్రభుత్వపు కనీస ధర్మం అని అన్నారు. అంతేకాక 18 మార్చి నాడు సర్చ్ లైట్, ప్రదీప్ పత్రికలపై దాడి చేసిన నేరస్తులను ప్రభుత్వం రక్షించటం, గాంధీ శాంతి ప్రతిష్టాన్, తరుణ శాంతి సేన కార్యకర్తలను దమననీతికి గురిచేయడం విచారకరమని జయప్రకాష్ తన ప్రకటనలో పేర్కొన్నారు. బీహార్లో కానీ, ఢిల్లీలో కానీ, భారతదేశంలో మరెక్కడైనా కానీ ఇటువంటి అవినీతి, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగితే నేను ఏమీ పట్టనట్లు చూస్తూ ఊరుకోలేను. నేను తప్పక ఇటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడతాను అని కూడా ఆయన తన ప్రకటనలో అన్నారు. ఈరోజు జయప్రకాష్ నారాయణ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం.
ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.